హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డబ్బు, జ్ఞానం ఈ రెండు మనిషికి ఎంత అవసరమో, ఈ రెండింటిలో ఏది లేకపోయినా మనిషి బ్రతకలేడు అని చెప్పే తెనాలి రామకృష్ణ కథ గురించి తెలుసుకుందాం. తెనాలి రామలింగాచార్యులు 16వ శతాబ్దం ప్రారంభంలో తోములూరు గ్రామంలో తెల్లగిబట్ట బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయితే ఒక ప్రసిద్ధ నమ్మకం ప్రకారం అతను తెనాలి అనే గ్రామంలో జన్మించారు. తెనాలి రాముని పుట్టిన పేరు రామకృష్ణ శర్మ. అతని తండ్రి గార్లపాటి రామయ్య, గ్రామంలో గుడిలో పూజారి. తెనాలి రాముడు చిన్నతనంలోనే తండ్రి నీడని కోల్పోయి తల్లి లక్ష్మమ్మ వద్ద పెరిగాడు. తెనాలి రాముడు ఎప్పుడూ అధికారిక విద్యను పొందలేదు, కానీ అతను చిన్నతనం నుండి తెలివైనవాడు. అతను వాగ్దాటికి సమాధానం లేదు. వారి అల్లర్ల నుండి ఎవరూ తప్పించుకోలేని విధంగా చాలామంది దుర్మార్గులు ఉన్నారు. ఒకరోజు తెనాలి రాముని ఆ ఊరిలో జ్ఞానవంతుడైన సాధువుని కలిశాడు. సాధువు ఒక మంత్రం ఇచ్చి, కుమారా, గ్రామంలోని కాళీ ఆలయానికి వెళ్ళి ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించు. దానికి కాళీమాత నీకు సంతోషించి నీకు దర్శనమిచ్చి వరం ప్రసాదిస్తుంది అని చెప్పాడు. తెనాలి రాముడు వెంటనే కాళీ ఆలయానికి వెళ్ళి అక్కడ సాధువు ఇచ్చిన మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. 1,00,000 కీర్తనలు పూర్తయిన వెంటనే కాళీమాత తన 100 ముఖాల ఉగ్ర రూపంలో వారి ముందు ప్రత్యక్షమైంది. కాళీమాత యొక్క భయంకర రూపాన్ని చూసి ఏ సాధారణ పిల్లవాడైనా భయపడతారు, కానీ తెనాలి రామకృష్ణ భయపడకుండా పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. కాళీమాత నవ్వడానికి కారణం అడిగితే, అమ్మ, నాకు ఒకే ముక్కు ఉంది. నాకు జలుబు చేసినప్పుడు నేను ఆందోళన చెందుతాను. నీకు 100 ముఖాలు ఉన్నాయి. నీకు 100 ముక్కులు మరియు 2 చేతులే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి చేస్తారు అని నేను ఆశ్చర్యపోతున్నాను అని తెనాలి రాముని ఉల్లాస స్వభావాన్ని, చిన్నపిల్లాడి మాటలు విని కాళీమాత నవ్వుతూ, కుమార, భవిష్యత్తులో నువ్వు గొప్ప కవిగా పేరు తెచ్చుకునే వరం ఇస్తున్నాను. నీ మాటలు అందరినీ అలరిస్తాయి. బాగుంది తల్లి, కానీ దీని నుండి నేనేమి పొందగలను? దయచేసి నాకు మరేదైనా వరం ఇవ్వండి అని తెనాలి రామకృష్ణ అన్నారు. అప్పుడు కాళీమాత తన చేతిలో 2 గిన్నెలతో రాముని ముందు, కుమారా, ఈ 2 గిన్నెలలో ఒకటి జ్ఞానాన్ని కలిగి ఉంటుంది మరియు మరొకటి సంపదను కలిగి ఉంటుంది. రెండింటిలో ఒకటి ఎంచుకోవడానికి నేను మీకు అవకాశాన్ని అందిస్తున్నాను. కాళీమాత అన్న మాటలు విన్న తర్వాత తెనాలి రాముడు జీవితంలో జ్ఞానం మరియు సంపద 2 అవసరమని భావించడం ప్రారంభించాడు. ఇద్దరి దీవెనలు లభిస్తే అందులో విశేషం ఉంది. ఆలోచనల్లో మునిగిన తెనాలి రాముని చూసి కాళీమాత, ఏమిటి కుమారా, ఏ గిన్నె ఎంచుకోవాలో అర్థం కాలేదా అని అడిగింది. అలా కాదు అమ్మా, నేను ఎంపిక చేసుకునే ముందు 2 గిన్నెలను ఒకసారి నా చేతుల్లో పట్టుకోవాలనుకుంటున్నానని తెనాలి రామకృష్ణ అన్నారు. కాళీమాత తన 2 గిన్నెలను తెనాలికి ఇవ్వగానే తెనాలి వెంటనే ఆ 2 గిన్నెలను తాగడం ప్రారంభించాడు. ఆ విధంగా కాళీమాత 2 వరాలను పొందాడు. అమ్మా, క్షమించు, జీవితంలో జ్ఞానం మరియు డబ్బు 2 అవసరం, కాబట్టి నేను రెండింటినీ తీసుకున్నాను. తెనాలి రాముడు అమాయకంగా ఇలా అనడంతో కాళీమాత నవ్వడం మొదలుపెట్టింది. కుమారా, నేను నీకు ఆశీస్సులు ఇస్తూ నువ్వు జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తావు అని చెప్పి కాళీమాత అదృశ్యమైంది. తర్వాత తెనాలి రాముడు విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలకు ఇష్టమైన మంత్రిగా అయ్యాడు. అతని జీవితంలో సంపదలకు ఎప్పటికీ కొరత లేదు. అందువలన మనిషి జీవితంలో డబ్బు, జ్ఞానం 2 కూడా చాలా అవసరం. ఈ రెండింటిలో ఏది లేకపోయినా మనిషి బ్రతకలేడు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.